ఇంటర్నెట్ చూడాలి అనగానే చాలామంది డిఫాల్ట్గా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసేస్తారు. అంత పాపులర్ బ్రౌజర్ అది. ఈ మధ్య ఎడ్జ్ బ్రౌజర్ వాడే వాళ్ళు కూడా పెరిగారు. ఇక యాపిల్ యూజర్స్కి అయితే సఫారీ అనేదే డిఫాల్ట్ ఆప్షన్. కానీ మీకు తెలుసా, ఫైర్ ఫాక్స్ ఫ్యాన్స్ మాత్రం ఈ బ్రౌజర్లన్నింటినీ సహజంగానే దూరం పెడతారు. ఎందుకలా? ఫైర్ ఫాక్స్ ఎందుకంత స్పెషల్? అదే తెలుసుకుందాం. ఇంటర్నెట్ బ్రౌజ్ చేసే అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. నిజానికి ఇదో టెక్నికల్ సీక్రెట్ అని కూడా చెప్పొచ్చు. ప్రస్తుతం మనం వాడుతున్న బ్రౌజర్స్ పైకి మాత్రమే డిఫరెంట్, పేర్లు మాత్రమే వేరుగా ఉంటాయి తప్ప లోపల నిజానికి అన్నీ ఒకటే. అవునండి, వాటన్నింటికి రూట్ ఒకటే, అదే క్రోమియం. మీరు వాడే బ్రౌజర్ గూగుల్ క్రోమ్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ కావచ్చు. ఇవి చూడటానికి వేరుగా ఉన్నా లోపల మాత్రం క్రోమియం ఇంజిన్ మీదే నడుస్తాయి. ఈ రెండే కాదుండోయ్, ఇంకా చాలా బ్రౌజర్లున్నాయి. ఒపేరా, బ్రేవ్, వివాల్డి, థోరియం, యాండెక్స్, ఇలా ఏ పేరైనా చెప్పండి, పేరు లుక్ వేరుగా ఉంటాయి తప్ప ఇంటర్నల్ గా మాత్రం అన్నీ ఒకటే. అన్ని క్రోమియం బ్రౌజర్లే. ఇంతకీ ఈ క్రోమియం ఎవరిది? గూగుల్ది. అంటే ఏంటి? బ్రౌజర్లు వేరువేరుగా ఉన్నట్లు అనిపించినా ఒక రకంగా ఇంటర్నెట్ ని గూగులే శాసిస్తోంది. వెబ్ ప్రపంచంలో యూజర్లకి ఏ వెబ్సైట్ ఎలా కనిపించాలి, ఎందులో ఏ టెక్నాలజీ వాడాలి, ఇలాంటివన్నీ అంతర్గతంగా గూగులే నిర్ణయిస్తోంది. క్రోమియం తాలూకు కోర్ కోడ్ ని వాడుకోవడం వల్ల బ్రౌజర్లన్నీ కూడా గూగుల్ గీసిన గీతలోనే నడవాల్సిన పరిస్థితి ఉంది. ఇందువల్ల క్రమంగా వెబ్ ప్రపంచం మొత్తం గూగుల్ చేతుల్లోకి వెళ్లిపోతోంది. కానీ ఫైర్ ఫాక్స్ మాత్రం వేరు. దీని రూటే సపరేటు. ఇది గూగుల్ కి సంబంధించిన క్రోమియం మీద ఎంత మాత్రం ఆధారపడదు. దీనికి సొంతంగా ఒక ఇంజిన్ ఉంది. దాని పేరు గెకో. తరువాత దీన్ని క్వాంటమ్ అనే పేరుతో మరింత డెవలప్ చేశారు. క్రోమ్, ఎడ్జ్ బ్రౌజర్లలో ప్రైవసీ చాలా తక్కువ. మీరు ఏ వెబ్సైట్స్ చూస్తున్నారు, ఏం సెర్చ్ చేస్తున్నారు, ఇలాంటి డేటా అంతటిని ట్రాక్ చేస్తాయి ఇవి. వెబ్లో మీ కదలికల్ని బట్టి మీకు యాడ్స్ చూపించడం, దాన్ని మనీగా మార్చుకోవడం, ఇదే ఈ బ్రౌజర్ల మెయిన్ టార్గెట్. ఇక సఫారీ, ఇది కేవలం యాపిల్ ఫోన్లు, ల్యాప్టాప్లలో వాడే బ్రౌజర్. దీనికి విండోస్ వర్షన్ ఉన్నా పెద్దగా ఎవరూ వాడరు. ఇది కూడా క్లోజ్డ్ సిస్టమే, అంటే ఇతరులెవరూ దీని కోడ్ని వాడుకోలేరు. అయితే ఫైర్ ఫాక్స్ మాత్రం ఇలా ఏ కంపెనీకి చెందిన బ్రౌజర్ కాదు. మొజిల్లా కమ్యూనిటీకి కూడా దీని మీద యాజమాన్యపు హక్కులు లేవు. ఇది ఒక ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్, అంటే అందరిది. అసలు వీళ్ళ ఆదర్శమే అది. ఇంటర్నెట్ అనేది ఎప్పటికీ అందరిదిగానే ఉండాలి, దానిని ఏ కంపెనీ శాసించకూడదు అని భావిస్తుంది మొజిల్లా సంస్థ. ఆ భావన కలిగిన వాళ్ళకి ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ ఒక ఆదర్శంగా నిలుస్తోంది. నిజం చెప్పాలంటే ఇప్పుడు గూగుల్ ఏకఛత్రాధిపత్యానికి అడ్డుకట్ట వేస్తూ వెబ్ ప్రపంచంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్న ఏకైక బ్రౌజర్ ఫైర్ ఫాక్స్. ఇది కూడా లేకపోతే ఇంటర్నెట్ బ్రౌజింగ్ అనేది ఏకమొత్తంగా ఏనాడో పెద్ద కంపెనీల చేతుల్లోకి వెళ్లిపోయి ఉండేది.